VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా దూపగుంట రోడ్లో గల మామిడి తోటలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవానికి అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకు వేద పండితులు, రాష్ట్ర విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి చుల్లటి కృష్ణమాచార్యులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సురేఖను నిర్వాహకులు శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను సంప్రదాయాలను ఏర్పరచాలని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే కార్యక్రమంలో భాగంగా వనభోజన కార్యక్రమం అలాంటిదేనని తెలిపారు. వనభోజనాలకు వచ్చిన వారికి పేరు పేరిన మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలను ఆశించి వనభోజనాలు జరుపుకునేవారన్నారు. కానీ కాలక్రమంలో కులాల వారీగా వనభోజనాలు జరుపుకునే ఆచారం వచ్చిందని తెలిపారు. ఒకరి కోసం అందరి కోసం ఒకరు సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహోద్భావ సంబంధాలు పెంపొంది వసుధకై కుటుంబంగా వర్ధిల్లుద్దామని, సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వనభోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి వైవాహిక సంబంధాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి తెలిపారు. వనభోజనాల తర్వాత కార్తీక దీపావళిని నిర్వహించుకోవడం అభినందనీయమని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ శ్రీకొండ మధుసూదనాచారి, ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త గట్టు మహేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వేములవాడ మదన్ మోహన్, పెందోట సురేష్ కుమార్, లాలుకోట వెంకటాచార్యులు, రామోజు నాగరాజారావు, బండోజు నరసింహాచారి, అలుగోజు కృష్ణమూర్తి, పులిశెట్టి విష్ణువర్ధన్, వీణవంక సదానందం, కాసుల ప్రతాప్, సిద్ధోజు వీరన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చివరి పేరు కట్ట భువన ఉన్నారండి, రండి. అలుగోజు రసజ్ఞ నమస్కార సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పి కొడతా ఉన్నాం. ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మీరు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువ రీతిలో మీరు పాల్గొని విశ్వబ్రాహ్మణ జాతీయుల ఐక్యతను చాటి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎవరు ఇక్కడ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అచ్చా కియా ఇన్సూరెన్స్ విధానం వారు సహకరించడానికి ఎంత సుముఖంగా ఉన్నా వారి పరిధిని బట్టి వారు అన్ని జిల్లాల్లో కూడా వారికి మన జాతికి సంబంధించినటువంటి బ్రహ్మంగారి దేవాలయాలు కావచ్చు, విశ్వకర్మ దేవాలయాలు కావచ్చు, మన కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఎంతవరకు వీలైతే అంతవరకు సహకరిస్తూ మన జాతి ఆధ్యాత్మికంగా ధార్మికంగా పురోగతి చెందడానికి వారు సహకరిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర సంఘం పక్షాన, ఓరుగల్ ఉమ్మడి జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి మనల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు వారు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ రోజు మీరు ఒక పెద్ద మహాలక్ష్మి వ్రతమత యాగం ఏదో పెట్టుకున్నారన్న దండం పెడతా, అది మాకు విలువలు. అయితే మేము ఇదంతా మూల కాంచి ఖాళీ పట్టకుండా తిరుగుతాను. అన్నిదా శరణం నాస్తి. ప్రజలందరికీ జొలేడి ఒక 5 నిమిషాలు కంట్రోల్ ఆపు. కార్యక్రమ నిర్వాహకుడు
చాలా జాతి పట్ల చొరవతో అభిమానంతో సంఘీయులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, సంఘీయుల కష్టసుఖాల్ని విచారించాలి, సంఘంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా నిలవాలి. ఈ జాతికి సంబంధించినటువంటి పిల్లలు చదువు సంధ్యలలో ఆటపాటలలో ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళకు మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా సహకరించాలనేటువంటి సదాశయంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరంపరలో భాగంగా ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పవిత్రమైనటువంటి ఈ దినం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ, రాష్ట్ర జాతి ప్రముఖులైనటువంటి గౌరవ పెద్దలు లాల్కోట వెంకటాచార్య గారు, గౌరవనీయులు మదన్ మోహన్ గారు, చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇటీవలి కాలంలో అనేక కులాలు జరుగుతున్నటువంటి పరిణామాల్ని అర్థం చేసుకొని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి కుల గౌరవాన్ని పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. సమాజంలో కొన్ని కులాలే అన్ని రంగాల్లో ముందున్నాయి కాబట్టి ఈ మనం వెనుకబడిపోవడానికి కారణం మనలో ఉన్నటువంటి మనం కలుసుకోలేకపోవడం,